Hi, Nenu Priya. Welcome to Direct News. తరాల నుంచి ఆ ఇల్లు ఆ కొట్టు నా 5 కొడుకులు దచ్చిండ్రు. నేను నా పాళ్ళు మేము చేయడానికి చేత కాటలే మాకు ఏం చేయాలి మరి మా కొట్టు చేయడానికి మాకు అధికారం నా మనడే చేస్తుండు జీవనాధారం నా మనడు నన్ను దాస్తుండు నన్ను వాళ్ళ అమ్మని దాస్తుండు మేము కానీ పట్టలే మరి మేము ఎట్ట బతకాలే మా నోరు కొట్టి 3 తరాలు నా మగడు చేసి నా మగడు తాను నా కొడుకు చేసి నా కొడుకు తట్టు నా మనోడు చేస్తాడు 3 తరాలు ఆ కొట్టుండే బట్టి 40 సంవత్సరాల నుంచి మా తాతయ్య గారు వాళ్ళ అబ్బాయి మా మావయ్య గారు మా ఆయన గారు 40 సంవత్సరాల నుంచి లాండ్రీ షాప్ నడిపించుకుంటా బతుకుతున్నామండి. మా జీవనాధారం మీద పైనుంచి అధికారుల వల్ల మున్సిపాలిటీ వల్ల మాకు తెలియదు కానీ మమ్మల్ని గత 3 నెలల నుంచి చాలా విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారండి. మేము చేసేది ఒక లాండ్రీ షాపు, దాంట్లో మేము లక్షలు కోట్లు సంపాదించే వృత్తి అయితే కాదు. దాని మీదే వాళ్ళు ఇది అని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. అది చేసుకుంటేనే మాకు జీవనాధారం, మా బతుకు దాని మీదే. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పైనుంచి మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుకుంటున్నామండి. న్యాయం చేయాలని, సరైన న్యాయం చేయాలని పైన అధికారులను కోరుకుంటూ విన్నపించుకుంటున్నాం. మున్సిపాలిటీ రోడ్డు మీద ఉంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఏం అడ్డం లేదు, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఒత్తిడి చేసి మా షాపులు తీయమని మమ్మల్ని బాగా 3 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారండి. నిద్రాకారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి షాపులు బంద్ చేయకుంటాం, షాపులు తీయమంటాం. అలా బాగా ఇబ్బంది పెడుతున్నారండి. తెల్లారుజామున 4ంటికి వెళ్ళే షాపులు మా సామాన్లన్నీ బయట వేసారండి. మాకు వృత్తి అదేనండి, మాకు జీవనాధారం అదే. నాకు 4 పిల్లగాళ్ళండి, ఆయన ఒక్కటి చేస్తే మేము అందరం 4 బతికేది. మా పొట్టల మీద కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. పైన అధికారి ఎవరు ఒత్తిడి చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. మాకు ఏదైనా ఒకటి న్యాయం చేయాలి. మమ్మల్ని రోడ్డు మీద వేసారండి, సామాన్లతో పిల్లగాళ్ళ జలగాలతో మేము రోడ్డు మీద ఉన్నామండి. మాకు న్యాయంగా ఏదో ఒకటి చేయండి అని అధికారులు. 30 సంవత్సరాల మంచి ఇక్కడ షాపులు వేసుకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలను కూడా వృత్తి చేసుకుంటూ సమాజానికి సేవ చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కొంతమంది రాజకీయ అండదండలు చూసుకొని పేదలైనటువంటి రజకులు, బార్బార్ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు నాయి బ్రాహ్మణుల వృత్తుల్ని డ్యామేజ్ చేసి కక్ష సాధింపులుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొట్లు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ జీవోపకారమే నాయి బ్రాహ్మణ్స్కి కానీ రజకులకు కానీ మున్సిపాలిటీ స్థలాలలో మడిగలు కట్టి వాళ్ళకి నామినల్ రేట్లకి కిరాయిలకి ఇచ్చేటువంటి జీవోలు ఉన్నాయి. అది చేయకపోగా వాళ్ళు బజార్లో బతికి కుటుంబాలని పోషించుకునేటువంటి పరిస్థితులలో వాళ్ళ జీవనాన్ని అల్లాకొల్లం చేసేటువంటి పరిస్థితులలో ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కొంతమంది మాట లేని వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. అందుకనే అధికారులు న్యాయంగా ఆలోచించి నాయి బ్రాహ్మణ్స్ కానీ రజకులకు కానీ ఉన్నటువంటి హక్కుల్ని కాపాడవలసిందిగా మేము సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విజయనగరం పట్టణంలో పట్టణం దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ బడ్డీ కొట్టును తొలగించి బతుకు తెరువు కోసం పెట్టుకున్న బడ్డీ కొట్లు అవి ఈ రోజులో ఉన్నటువంటి కాదు, అది గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొట్టు జీవనం కొరకు పెట్టుకున్నటువంటి బడ్డీ కొట్టుని అన్యాక్రాంతంగా నోటీస్ ఇవ్వకుండా అన్యాక్రాంతంగా ఈ దుకాణాలను తొలగించడం ఇది చాలా అన్యాయం. పట్టణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు పేర్లపట్నం ఉన్నటువంటిది అది వసుబోటి కింద ఉన్నటువంటి స్థలం. అది దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి
నీచ నికృష్టమైనటువంటి సంస్కృతిని మన విజయనగరపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ద్రోహం. విజయనగరపట్నం ప్రజలు కూడా ఆలోచించాలి. పట్టణ ఆస్తులు ఈ రకంగా ధ్వంసం అయిపోతున్నా కానీ పట్టణ ప్రజలు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్తో సహా చైర్మన్తో సహా ఈ నిరుత్సాహంగా నిలబడి చూస్తూ ఉన్నారు తప్ప ఈ స్థలాలని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ఆస్తుల్ని ఈ విధంగా తరలించడం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని తీక్షంగా ఆలోచన చేయాలి. చేస్తూ ఈ ఖండన మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి ఈ దౌర్జన్య ఖండన అందరూ ఖండించవలసినటువంటి విషయం. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇక్కడ ఈ రోడ్డులో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా ఈ దుకాణాలు అడ్డు వచ్చిన ఎడల అవి తొలగించడం న్యాయమైనది. దానికి మేము కూడా అంగీకరిస్తాం. ఎలాంటి అభివృద్ధికి కూడా అడ్డు లేనటువంటి దుకాణాలను పొట్ట జీవనం కొరకు ఏర్పాటు చేసుకుని జీవనాధారం గడుపుతున్నటువంటి కుటుంబాలను తొలగించడం ఈ దారుణం. ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం. ఆటంకం చేయడం అనేది మీకు తప్పులు కొట్టు నేను తీయమని చెప్పట్లేదు. అలా కూర్చో. ఇదే ఆధారం, ఇదే జీవనాధారం మాకు. ఏనాడు నుంచో జీవనాధారం చేసుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పినాం. కమిషనర్ గారిని ఎవరు ఇబ్బంది పెట్టారు? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేది. వాళ్ళు వస్తేనే ఎవరు చెప్పారో తెలియాలి కదా. ఎవరి గవర్నమెంట్ మమ్మల్ని దమ్మాలి. సింహద్వారానికి ఈశాన్య మూలంలో దారి తీసుకోవాలి. 40-50 సంవత్సరాల నుంచి మేము చిన్న పిల్లలు లైన్ వేసింది ఇక్కడ 40 సంవత్సరాల నుంచి. మా నాన్న తర్వాత జరిగా